హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంబీ అండ్ యూర్ వాచింగ్ ఎంబీ ట్రైనింగ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ESP8266 నెక్స్ట్ అలాగే OLED అనేది యూజ్ చేసి ఒక స్మార్ట్ AI అనేది రెడీ చేద్దాం. లైక్ మొబైల్ ల్యాప్టాప్లో ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేసి దాంట్లో క్వశ్చన్ అనేది మనం ఇస్తే ఆటోమేటిక్గా మనకి OLED డిస్ప్లేలో దాని యొక్క క్వశ్చన్ నెక్స్ట్ అలాగే దాని ఆన్సర్ కూడా మనకి డిస్ప్లే అయ్యేటట్టుగా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ కనెక్షన్స్ అనేటివి ఇవ్వాలి. ESP8266 ప్లస్ OLED కనెక్షన్స్ అనేటివి ఇక్కడ ఉంది కదా. సో ఈ విధంగా మీరు కనెక్షన్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మనకి సింపుల్ HTML పేజ్ అంటే టెక్స్ట్ బాక్స్ నెక్స్ట్ అలాగే సబ్మిట్ బటన్ ఆన్సర్ డిస్ప్లే ఏరియా అనేసి ఇలాగా మనం డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి OLED యొక్క డైమెన్షన్స్ చూస్తే 128x64 స్మాల్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో మీరు ఒకవేళ లాంగ్ ఆన్సర్ గాన డిస్ప్లే చేయాలనుకుంటే స్క్రోలింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. లైన్ బై లైన్ అలాగ డిస్ప్లే అయ్యేటట్టుగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ESP8266కి మనం వాయిస్ ఇన్పుట్ అనేది డైరెక్ట్గా పాసిబుల్ అవ్వదు. ఫస్ట్ ఇక్కడ మనకి మన యొక్క వైఫై నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రీ డిఫైన్గా మన కమాండ్స్ అనేవి ఇచ్చేసి ఉంటాం అనమాట. అంటే వాట్ ఈజ్ ఏఐ అంటే ఏఐకి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది ఇది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అలాగే వాట్ ఈజ్ ESP8266 అంటే దానికి ఆన్సర్ అనేది ఇస్తుంది. హలో అంటే దానికి ఒక కమాండ్ అనేది ఇచ్చేసామన్నమాట. ఇంకే వేరే క్వశ్చన్ ఏమైనా ఇచ్చినట్లయితే మనకి ఆన్సర్ తెలీదు అన్నట్టుగా మనకి బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే ESP8266కి మనము డైరెక్ట్గా ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేయలేము అనమాట. సో ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇది మనకి ఆఫ్లైన్ అనమాట. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లేకుండా చేయటటువంటి ఇది ప్రాజెక్ట్ అనమాట. అంటే కొన్ని కమాండ్స్ అనేవి ఫ్రీ డిఫైన్గా మనం ఇచ్చేసి ఉంటాం. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఆన్సర్ అనేది మనకి OLED డిస్ప్లేలో నెక్స్ట్ అలాగే వెబ్ పేజ్లో కూడా మనకి అది ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను అప్లోడ్ చేశాను కోడ్. సో వెయిట్ ఫ్యూ మోర్ మినిట్స్. సో అప్లోడ్ అయిన తర్వాత మనకి IP అడ్రస్ అనేది వస్తుంది. IP అడ్రస్ వచ్చిన తర్వాత మనకి మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఆ యొక్క IP అడ్రస్ని టైప్ చేస్తే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ గూగుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇలాగ ఓపెన్ అయింది కదా వెబ్ పేజ్. ఇక్కడ ఆస్క్ ఏ క్వశ్చన్ అని ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఫస్ట్ ఇక్కడ మనకి కోడ్లో ఏమి ఇచ్చాం, మనకి వాట్ ఈజ్ ఏఐ అనేసి ఇచ్చాం. సో వాట్ ఈజ్ ఏఐ అనేసి టైప్ చేసి ఆస్క్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో అదే మీ యొక్క ఆన్సర్ కూడా మీరు OLED డిస్ప్లేలో కూడా చూడొచ్చు అనమాట. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ అనేది అడుగుతాను. సో సేమ్ ఇది వరకు మనకి కోడ్లో రాసినటువంటి ఏమైతే కమెంట్స్ ఇచ్చామో అది అడుగుదాం. వాట్ ఈజ్ ESP8266 అనేసి ఇచ్చాం కదా. సో వాట్ ఈజ్ ESP8266 ఎంటర్ చేసి ఆస్క్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. వెయిట్. ఓకే, ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ESP8266 ఈజ్ ఏ వైఫై మైక్రో కంట్రోలర్ అనేసి ఇచ్చాం. సో అదే మనకి హలో అనేసి టైప్ చేశాను. ఆస్క్ మీద క్లిక్ చేస్తే మనకి చూడండి హలో బాస్ ESP హియర్ అని వచ్చింది. సో ఇలా కాకుండా నేను వేరేది అడుగుదాం. సో వాట్ ఈజ్ ChatGPT అని అడుగుతా. సో వాట్ ఈజ్ ChatGPT. సో ఇప్పుడు చూడండి, అంటే మన కమాండ్లో ఈ యొక్క ప్రాంప్ట్ అనేది ఇవ్వలేదు కదా, వాట్ ఈజ్ ChatGPT అనేసి దానికి సంబంధించిన ఆన్సర్ క్వశ్చన్ అనేది ఏమి ఇవ్వలేదు. కాబట్టి సారీ ఐ డోంట్ నో ద ఆన్సర్ అనేసి ఇచ్చింది. ఇక్కడ మనకి ESP8266 అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దీనికి మెమరీ అనేది ఇక్కడ చూడండి ఫ్లాష్ ఉంది కదా. సో ఇక్కడ మనకి దీనికి వైఫై ఇన్బిల్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫ్లాష్ వచ్చేసి 4 MB వరకు ఉంటుంది. SRAM వచ్చేసి 80 KB వరకు ఉంటుంది. అంటే ఆ యొక్క మోడల్ని బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే క్లాక్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది వెబ్ సర్వర్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే API కాల్స్కి నెక్స్ట్ అలాగే OLED ప్లస్ HTTPకి కూడా యూజ్ అవుతుంది. బట్ ఏమంటే ఎక్కువగా క్లౌడ్ స్టోరేజ్ అంటే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇవ్వాలి, వాటిని స్టోర్ చేసుకోవాలంటే అది అవ్వదన్నమాట. ఎందుకంటే దానికి మెమరీ సైజ్ అనేది లిమిటెడ్ కాబట్టి. సో అదే కానీ మీరు ఒకవేళ ఆర్డినో యూజ్ చేయాలనుకుంటే ఆర్డినోకి ఆ యొక్క మెమరీ సైజు తక్కువ, నెక్స్ట్ అలాగే క్లాక్ స్పీడ్ కూడా తక్కువ అనమాట. కాబట్టి ChatGPT నెక్స్ట్ అలాగే మీరు ఏదైతే క్వశ్చన్స్ ఇవన్నీ ఇవ్వాలంటే అది పాసిబుల్ అవ్వదు అనమాట. ఓన్లీ కొన్ని సెన్సార్స్కి ఆ యొక్క కమాండ్స్ వాటికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్లాష్ మెమరీ వచ్చేసి 32 KB వరకు.
ఓకేనా. సో ఇంకా మీకు ఇంకా అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి కదా బోర్డ్స్ ESP32 ఇలాగ బోర్డ్స్ ఇవి వచ్చేసి కొద్దిగా బెటర్ వర్షన్ అనమాట వీటికంటే. సో వీటిలో ఫ్లాష్ ర్యామ్ వచ్చేసి 4 MB వరకు ఉంటుంది. నెక్స్ట్ అలాగే క్లాక్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది వలన వెబ్ పేజ్ ప్లస్ వైఫై, బ్లూటూత్ ఇవన్నీ మనం ఇన్‌బిల్ట్ చేసుకోగలుగుతాం. అదే గాని మీరు ESP32S3 గాని యూజ్ చేస్తే దీంట్లో ఇంకా ఎక్కువగా అనమాట ఫ్లాష్ ర్యామ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే క్లాక్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఎస్ ర్యాము, పిఎస్ ర్యాము సో ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. మీరు దీంట్లో ESP32S3 గాని యూజ్ చేస్తే మీరు ఆఫ్‌లైన్ వాయిస్ రికగ్నైజేషన్ కూడా చేసుకోవచ్చు. కెమెరా ప్రాజెక్ట్స్‌కి ఇది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ అలాగే చాట్‌జీపీటీ ఏపీఐ ప్లస్ డిస్‌ప్లే కూడా మనము ఈ యొక్క ESP32S3 మాడ్యూల్ అనేది యూజ్ చేస్తాం. అలాగా ఇంకా మీరు STM32 గాని యూజ్ చేస్తే ఇది ఇండస్ట్రియల్ ప్లస్ VLSI ఫ్రెండ్లీ అనమాట. సో దీంట్లో ఫ్లాష్ ర్యామ్ ఉంటుంది, ఎస్ ర్యామ్, క్లాక్ స్పీడ్ కూడా మంచిగా ఉంటుంది. సో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే మోటార్ కంట్రోలు, DSP, వైఫై, ఎక్స్టర్నల్ మీరు ఒకవేళ వైఫైని కంట్రోల్ చేయాలంటే ఎక్స్టర్నల్ మాడ్యూల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి STM32కి. ఓకేనా. సో అది కాకుండా మీరు ఇంకా రాస్బెర్రీ పై కానీ యూజ్ చేసినట్లయితే STMకి నెక్స్ట్ అలాగే ESP32 వీటిని అన్నిటికీ రీప్లేస్‌గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఫుల్ లైనక్స్, లోకల్ ఏఐ, పైథాన్, నోడ్, డోకర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ర్యామ్ కూడా ఎక్కువగా ఉంటుంది, స్టోరేజ్ కూడా ఉంటుంది, CPU అంత పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మొత్తం చేసుకోవచ్చు. అంటే ఎలాంటి మీకు ఎర్రర్స్ కానీ, డీబగ్స్ కానీ ఏం రాకుండా బాగా పర్ఫార్మ్ అవుతుందనమాట. ఓకే. ఇక్కడ కాకపోతే పవర్ అనేది కొద్దిగా హంగ్రీ అనమాట. అంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది రాస్బెర్రీ పై అనేది. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ ESP8266 అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దీంట్లో మెయిన్‌గా మనకి ఫ్లాష్ మెమరీ ఉంటుంది కదా 4 MB. సో ఇదేంటంటే సమ్ బోర్డ్స్ అనేటివి కొద్దిగా వేరీ అవుతుంది 8 MB, 16 MB అని. సో వీటిలో మనకి ఓఎల్ఈడీ డిస్ప్లే చేయాలనుకుంటే జస్ట్ ఒక క్యారెక్టర్‌కి 1 బైట్ అంటే 8 బిట్స్ అనమాట. అలాగా ఏ బిట్‌కి అంటే ఏని క్యారెక్టర్‌ని డిస్ప్లే చేయాలంటే 1 బైట్ అనేది యూజ్ అవుతుంది. సో అలాగనమాట. ఓకే. మీరు ఒకవేళ తెలుగు నెక్స్ట్ అలాగే ఇమోజీ ఇవన్నీ మీరు ఒకవేళ డిస్ప్లే చేయాలనుకుంటే సో వాటికి ఇంకా కొన్ని బైట్స్ అనేటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది. హలో అనేసి తెలుగులో డిస్ప్లే చేయాలనుకుంటే 6 బైట్స్ అనేటివి అది అజ్యూమ్ చేసుకుంటుంది. అదే గాన ఏదైనా మీరు ఒక ఇమేజ్ గాన డిస్ప్లే చేయాలంటే 4 బైట్స్ అనమాట. సో ఈ విధంగా. సో ఇప్పుడు ESP8266 అనేటివి ఎంత క్యారెక్టర్స్‌ని, ఎన్ని బైట్స్‌ని అది కన్జ్యూమ్ చేసుకుంటుందంటే మామూలుగా 4 MB ఫ్లాష్ కదా. సో 4 MB అంటే 4 × 1024 × 1024. సో ఇది చేస్తే మనకి టోటల్‌గా ఇన్ని బైట్స్ అనేటివి అది స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకేనా. సో మీరు ఈ కాంట్ యాక్సెస్ ఎంటైర్ ఫ్లాష్ అనమాట. అంటే ఫ్లాష్ ర్యామ్ ఏదైతే ఉంటుందో మొత్తం మీరు యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీగా కొన్ని లైబ్రరీస్ అనేటివి ఆక్యుపై చేసి ఉంటాయి. ఓకేనా. కొన్ని ఫైల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆక్యుపై చేస్తుంటాయి ఆ యొక్క స్పేస్‌ని. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ని బైట్స్ ఉన్నాయి కదా. వాటిలో కొన్ని బైట్స్ ఇవన్నీ ఆక్యుపై చేసుకుంటే సో ఇంకొద్దిగా మిగిలి ఉంటుంది. వాటిలో మీరు ఈ యొక్క కోడ్ అనేది అప్లోడ్ చేసి మీరు ASCII కానీ, తెలుగు ఫాంట్స్ కానీ మనం డిస్ప్లే చేసుకోగలుగుతాం. ఓకేనా. ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకొని అంటే చాట్‌జీపీటీతోనే మీరు ఆన్సర్ డైరెక్ట్‌గా చేయాలంటే అది మనం ఒక సెపరేట్‌గా ఒక హగ్గీ ఫేస్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఇన్‌బిల్ట్ చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.